యాజకుడుగా ఎవరైనా పాపము చేస్తే వారు చచ్చిన వారితో సమానము, వారికి శిక్ష మరణమే. ఇప్పుడు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేసి ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా ఉన్నటువంటి ఆయన నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసుకు పారిపోతున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధానములో ఈయన అతిక్రమము చేశాడు, అక్రమము చేశాడు, పాపము చేశాడు. ఈయన ఒక యాజకుడుగా ఈ క్రియ చేసినటువంటి వాడు ఖచ్చితంగా చచ్చిపోయి తీరాలి. అది ధర్మశాస్త్రం యొక్క ధర్మం. ఇప్పుడు మనము మొట్టమొదటి వచనములో సముద్ర గది ఆ చాప యొక్క కడుపులో నుండి ప్రార్థన, రెండవ వచనంలో చదువుకుంటున్నప్పుడు నీళ్ల యొక్క ఉపద్రవములో నుండి ప్రార్థన, తర్వాత మూడవ దాంట్లో పాతాళ గర్భములో నుండి ప్రార్థన. 3 ప్రార్థనలు కనపడుతున్నాయి.